హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము ఒక ప్రశ్న వేసేది ఏంటంటే, మీరు ఒకసారి ఇచ్చిన ఇళ్లను మళ్ళీ వెనక్కి తీసుకుంటే ఇక ఈ రాష్ట్రంలో ప్రజలకి పర్మనెంట్ హౌసెస్ అనేవి ఉంటాయా అని ఒక ప్రశ్న అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇప్పుడు పార్టీలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు నాకేదో ఇచ్చారనుకోండి, ఒక ఇల్లు ఇచ్చారనుకోండి పేదోడిని, నువ్వు వచ్చి పీకేస్తావు. ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అనుకొని పీకేసావనుకోండి నా దగ్గర నుంచి, మళ్ళీ వాళ్ళు వచ్చి ఇస్తారు, మళ్ళీ నువ్వు తీసేస్తావు, మళ్ళీ వాళ్ళు ఇస్తారు, మళ్ళీ నువ్వు తీసేస్తావు. అలాగే మీరు ఎవరో టీడీపీ కార్యకర్తకి ఇల్లు ఇచ్చారు, వైసీపీలో వచ్చి పీకేస్తారు, నువ్వు మళ్ళా ఇస్తావు. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ పీకేస్తారు. ఇక పర్మనెంట్ హౌస్లు ఉండేది ఎప్పుడండి? రాజకీయంగా పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ళని మీరు వెనక్కి తీసుకునేటువంటి ఇక కల్చర్ని తీసేయకపోతే ఇక పేదవాడికి ఇల్లు ఉండదు కదా. ఇచ్చిన ఇళ్ళని వెనక్కి తీసుకోవటం అనేది ఏంటో మరి నాకైతే అర్థం కాల. ఇప్పుడు మ్యాటర్కి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 30.6 లక్షల ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. 30.6 లక్షల ఇల్లు పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. ₹1 తీసుకొని, రూపాయికి ₹1 తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు అందరికి. 30.6 లక్షలు. దాంట్లో 71,811 ఎకరాల భూమిని సంపాదించి అంటే అంత గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ లేదు, కొన్నారు. దాంట్లో 25,374 ఎకరాలు కొనుక్కొచ్చి తీసుకొచ్చి పేదలకు ఇచ్చాడు జగన్ గారు. కొనుక్కొచ్చాడండి దాన్ని. గవర్నమెంట్ భూమి సరిపోతే అంతా 25,000 ఎకరాలు కొనుక్కున్నాడు. కొనుక్కొచ్చి పేదలకు పంచాడు ఫ్రీగా ₹1 తీసుకొని. ఇప్పుడు దాన్ని వీళ్ళు వచ్చి వెనక్కి తీసుకుంటున్నారట. పేదలకు ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకునేది ఏంటో నాకైతే అర్థం కాల. ఇప్పుడు ఈ 71,811 ఎకరాల్లో రకరకాలుగా ఇప్పుడు 28,554 ఎకరాలేమో గవర్నమెంట్ భూమి, ఆల్రెడీ గవర్నమెంట్ భూమిని వాడారు. 25,374 ఎకరాలు కొన్నారు డబ్బులు పెట్టి. ఒక 4,457 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా జరిగింది. ఒక 1,074 ఎకరాలు ఏఎంఆర్డి ల్యాండ్ వాడారట. 2,550 ఎకరాలు టిడ్కో భూములకు సంబంధించి వాడారు. ఒక 9,800 ఈ రెగ్యులైజేషను, ల్యాండ్ రెగ్యులైజేషను, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ద్వారా రికవర్ చేసినటువంటి మొత్తానికి 71,811 ఎకరాలు, టోటల్గా 56,102 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కొన్నారు. పేదలకు పంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా పంచితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఇంకా మీరు ఇచ్చినటువంటి ల్యాండ్ని వెనక్కి తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? ఈ పట్టాలను ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారంటే తెలుగుదేశం కార్యకర్తలకు ఇవ్వడానికి పట్టాలను వెనక్కి తీసుకుంటున్నారంటే నాకైతే తెలియదు. అదే నేను అందేంటంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఒక ప్రభుత్వం ఇచ్చిన తర్వాత సరే కొద్దిగా ఫేవరబుల్ ఉండొచ్చేమో. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ఏమీ లేకుండా అందరికి డిస్ట్రిబ్యూట్ చేశాడు ఆయన. సరే మీకు ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ ఏంటంటే ఇదిగో వైసీపీ వాళ్ళకి ఇచ్చాడు, టీడీపీ వాళ్ళకి ఇవ్వలేదని ఫీలింగ్లో ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్. అయినా సరే మీరు వచ్చినప్పుడు, మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీ వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు మీరు ఎక్కువగా టీడీపీ వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తారు, ఇవ్వాలి ఏముంది. ఇప్పుడు మీరు ఇచ్చే స్కీములు మొత్తం కూడా వైసీపీ సపోర్ట్ చేసినోడికి ఇవ్వరు, టీడీపీ సపోర్ట్ చేసినోడికి ఇస్తారు మీ ప్రభుత్వం ఉన్నంత వరకు. ఓకే, వైసీపీ ప్రభుత్వం వైసీపీ వాళ్ళకి ఇచ్చారని ఫీలింగ్లో మీరు ఉన్నారు కాబట్టి మీ వాళ్ళు మీకు ఇవ్వాలి. కానీ ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకుంటే అది తప్పు కదా. అది ఇంకా ఆ విధంగా చేసుకుంటూ పోతే ఇక పేదవాడికి ఇల్లులు ఉండవు కదా. ప్రభుత్వ రాజకీయ కక్షలు అనేది చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లులు పట్టాలు కానీ, భూమి పట్టాలు కానీ ఒక్కొక్క ఏరియాని బట్టి 2 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు వర్త్ ఆఫ్ ల్యాండ్స్ అవి మొత్తం చూస్తే 150,000 కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ 1.5 లక్షల కోట్ల రూపాయల యొక్క విలువ గల భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూట్ చేశారు. దాంట్లో 17,005 జగనన్న కాలనీలు సృష్టించాడు.
17,500 జగనన్న కాలనీలు. వీళ్ళలో ఒక 20% ఇల్లులు కేవలం ఎస్సీలకి ఇచ్చారట, ఒక 6% కేవలం ఎస్టీలకి ఇచ్చారు, 54% ఇల్లులు కేవలం మొత్తం బీసీలకి ఇచ్చారు, 54% బీసీలకి ఇచ్చారు. ఓసీలకు కూడా 20% ఇల్లులు, వాటిలో 20% ఇల్లులు ఓసీలకి ఇచ్చారు. ఇక కులం లేదు, ఏం లేదు, మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పోయారు. ఓకే, అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇళ్ల పట్టాలు మొత్తం. ఇది ఇప్పుడు వీటిల్లో చాలా వరకు వెనక్కి తీసుకుంటున్నారట. ఎందుకు తీసుకుంటున్నారంటే జగన్ అని పేరు, జగనన్న కాలనీ అని పేరు మార్చారు. ఓకే ఫైన్, పేరు మార్చారు అనుకోండి. ఇప్పుడు ఎన్టీఆర్ కాలనీలు చాలా ఉన్నాయి, అవి ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోయిన తర్వాత కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించిందని ఈరోజు పేర్లు మార్చారా? ఎన్టీఆర్ కాలనీల పేర్లు మార్చారా? మరి ఇప్పుడు మీరు వచ్చి జగనన్న కాలనీల పేర్లు, మీరు వచ్చి చంద్రన్న కాలనీలు అని సపరేట్ పేర్లు పెట్టి సపరేట్ కాలనీని సృష్టించుకోవాలి. కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఆయన పేరుతోటి ఆయన ఇచ్చినాయి కదా ఇవన్నీ. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు మార్చకూడదు జగనన్న కాలనీని. మీరు కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా ఇంకేమన్నా ఇచ్చి దానికి మీరు చంద్రన్న కానుకలను, చంద్రన్న కాలనీలను, లేదా లోకేష్ గారి కాలనీలను, పవన్ కళ్యాణ్ కాలనీని పెట్టాలి. కానీ పేరు మార్చకూడదు. సార్ పేరు మార్చారనుకోండి, పేరు వల్ల పేదవాడికి నష్టం ఏం లేదు. అది జగనన్న కాలనీ కానీ చంద్రన్న కాలనీ, ఆడికి ఇల్లు ఉండాలి పేదవానికి. కానీ ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకోవడం అనేది అది అన్యాయం కదా, పేదలకు ఇబ్బంది కదా. అది మీరు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకుంటే, ఇప్పుడు ఆ భూములతో కాకుండా దాంట్లో ఒక 11 లక్షల ఇల్లులు ఆల్రెడీ కట్టారు. దాంట్లో 4.5 మెట్రిక్ టన్నులు సిమెంట్ ఇచ్చారట, 0.48 మెట్రిక్ టన్నులు స్టీల్ ఇచ్చారట, డోర్స్, విండోస్, ఫ్రేమ్స్, షట్టర్లు, రైట్, ఇట్లాగా వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కలిపి కూడా కొన్ని ఫ్రీగా ఇచ్చారు, కొన్ని తక్కువ ఖర్చుతో తక్కువ ప్రైస్ పెట్టి ఇచ్చారట. ఇవన్నీ కలిపి కూడా ఒక్కొక్కడికి ఒక 40,000 రూపాయలు ఫ్రీగా ఇచ్చినట్టే. ఓకే, దానికి తోడు 20 టన్నుల శాండ్, ఇసుక ఫ్రీగా ఇచ్చేశారు ప్రజల మొత్తానికి. రోడ్లు వేయటానికే, ఆ జగనన్న కాలనీలకు రోడ్లు వేయటానికి 35,859 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టడానికి ప్రణాళిక చేశారు. ఇప్పుడు 11 లక్షల ఇల్లులు కట్టేశారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టయానికి 11 లక్షల ఇల్లులు కట్టారు. సరే, ఇప్పుడు అంతా ఏమంటామంటే, ఇది ఇన్ని ఇల్లులు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని వెనక్కి తీసుకుంటే ఎట్లా అంటే, మీరు ఆల్రెడీ ఒక పేదవాడికి ఇల్లు వచ్చింది, అమ్మాయి నాకు ఇల్లు ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, ఆ జగన్ ఇవ్వనండి చంద్రబాబు నాయుడు నాకు ఇల్లు ఉంది, నాకు ల్యాండ్ ఇచ్చారని చెప్పి హ్యాపీగా ఉన్న మూడ్లో ఉన్నప్పుడు మీరు ఆ ఇల్లు వెనక్కి తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు కదా. మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇదిగో ఈ వైఎస్ఆర్సీపీ వాడురా, వీడికి జగన్ ఇల్లు ఇచ్చాడు, అది లాగేసుకొని తీసుకెళ్ళి మన టీడీపీ వాడికి ఇద్దాము అనేటువంటి ప్రణాళిక జరుగుతుంది అనేటువంటి రూమర్లు, అది కరెక్టా లేదనేది ప్రభుత్వం మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ప్రజల్లో రూమర్ అయితే నడుస్తుంది, ప్రజల్లో ఈ యొక్క చర్చ నడుస్తుంది మీ ప్రభుత్వం మీద. ఇచ్చిన ఇల్లు వెనక్కి తీసుకుంటున్నారు, జగన్ గారు ఇచ్చిన ఇల్లు వెనక్కి తీసుకున్నారు, భయాందోళనలో గురవుతున్నారు ప్రజలు. దానికి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. మీరు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు, దాని బేస్ ఏంటి, వై యూఆర్ టేకింగ్ ఇట్ బ్యాక్? ఒక వ్యక్తికి 2-3 ఇల్లులు ఇచ్చారా, అక్రమంగా ఇచ్చారా, ఎస్సీ కాండి ఓసీ వాళ్ళకి ఎస్సీ అని చెప్పించారా, ఫేక్ సర్టిఫికేట్లు పెట్టారా, ఫేక్ ఇన్కమ్లు పెట్టారా, ఏంటి అనేది మీరు సమాధానం చెప్పాలి కదా ప్రజలకి. యూ నీడ్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ టు ది పీపుల్, బికాజ్ అదర్ హౌ కెన్ యూ టేక్ ఇట్ బ్యాక్? వన్స్ గిఫ్టెడ్, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. It can be anybody. It can be Jagan, it can be Chandrababu Naidu garu, it can be YS Rajshekar Reddy, it can be NTR. Once it is gifted to poor and there, it is a gift forever. The next government you should not take it back. Political vendetta, రాజకీయ కక్షలతో తీసుకోకూడదు అని, రాజకీయ కక్ష ద్వారా తీసుకున్నారని ఆ పేద ప్రజలు అనుకుంటున్నారు. దాన్ని మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. మీరు 100 చెప్పవచ్చు, మీరు 100 క్వరీలు పెట్టవచ్చు, ఇదిగో నీకు ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదని చెప్పి వాడిని ఇబ్బంది పెట్టడానికి ఏదో కారణంతో వెనక్కి తీసుకుంటారు. ఓకే, లేదంటే ఇది కోర్టులో ఉంది, అజైన్ ల్యాండ్, ఏదో చెప్పి వెనక్కి తీసుకుంటారు. ఓకే, ఈ ఫార్మర్స్కి ఇచ్చిన ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ని కూడా కెలుగుతున్నారని అదొక రైతుల్లో భయం ఉంది. ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ ద్వారా అవి కూడా ఆ రైతుల చేతిలో ఉంటే అవి కూడా కెలుగుతున్నారట.
ఈ అసైన్ భూములు కొన్ని ఉంటాయి. ఈ అసైన్ భూములు ఏంటంటే ఈ అసైన్ భూములు అసలు యాక్చువల్గా అదొక పెద్ద చర్చ. నేను చాలాసార్లు మాట్లాడాను. ఈ అసైన్ భూములు ఎస్సీలకి తప్ప వేరే వాళ్ళకి అమ్మకూడదని. వీళ్ళే చట్టాలు చేశారు. అసైన్ ల్యాండ్స్ 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు, 20 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని చట్టాలు చేసుకున్నారు కదా మీరే. వాళ్ళదేముంది ఇప్పుడు, వాళ్ళు పేదవాళ్ళకి ఏముంది, ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చింది, ఆడ 10 సంవత్సరాల తర్వాత అమ్మేసుకుంటారు, కొంటారు. ఎవరు కొంటారు దాన్ని? డబ్బులు ఉన్న వాళ్ళు కొంటారు. డబ్బులు లేనివాడు అమ్ముకుంటాడు, డబ్బులు ఉన్నవాడు కొంటారు. సింపుల్ లాజిక్ అది. దాంట్లో పెద్ద రీసెర్చ్ ఏమి సైంటిఫిక్ థియరీ ఏమి అవసరం లేదు దానికి. ఇప్పుడు వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరికైతే ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చిందో డబ్బులు వెంటనే అమ్మేసుకుంటారు. ఆ డబ్బులు ఉన్న వాళ్ళు కొంటారు దాన్ని. డబ్బులు ఉన్న వాళ్ళు కొంటారు. మళ్ళీ నాకు ల్యాండ్ లేదంటే మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చింది, మళ్ళీ కొంటారు, మళ్ళీ వాళ్ళు కొంటారు. ₹2 ₹3కి జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం మళ్ళీ ఫైనల్గా ఏ డబ్బులు ఉన్న వాళ్ళ చేతులకు వెళ్ళిపోతూ ఉంటాయి. మరి వీటికంటే ఒక కట్టడి అనేది లేదు, దీనికంటే ఒక స్టాప్ అనేది లేదు. ఇది ఎంతకాలం నడిచిద్దని మనకైతే తెలియదు. ఓకే, గత ఇందిరమ్మ కాలనీలని ఇందిరాగాంధీ టైం నుంచి పేదలకు ఇల్లులు ఇస్తూనే ఉన్నారు. ఇందిరమ్మ టైం దగ్గర నుంచి పేదలకు ఇల్లులు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఇల్లు లేని వాళ్ళు 50-60%, ల్యాండ్లు భూములు లేని వాళ్ళు 50-60% ఎస్సీ కాలనీలో ఉన్నారు. మరి ఇప్పటివరకు ఇచ్చిన ఈ భూములు ఏమైనాయి, ఇల్లు ఏమైనాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. అమ్మేశారు అని అర్థం. ఇప్పుడు అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? గవర్నమెంట్ భూములు ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఓకే, సరే, ఏదైనా సరే పేదల మీద పేదలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ల్యాండ్ని వెనక్కి తీసుకోవడం అన్యాయం, దుర్మార్గం, అక్రమం. అది గవర్నమెంట్ దానికి ఒక సైంటిఫిక్ థియరీ చెప్పాలి. మీరు ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి వివరణ ప్రజలకిచ్చి ఎందుకు ఈ ల్యాండ్ని వెనక్కి తీసుకుంటున్నారు అనేది మీకు ప్రూఫ్తో చెప్పి మీరు చేయాలి. లేదంటే పేద ప్రజల్లో భయము, ఆందోళన అనేది కలిగి మీ మీద అనుమానంతో ప్రభుత్వ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దయచేసి ప్రభుత్వం దీని గురించి మాట్లాడాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.